హలో అండి. బెండకాయ అనగానే అందరికీ ఫ్రై గుర్తొస్తుంది. అందరికీ ఫ్రై మాత్రమే కావాలి. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఒకసారి బెండకాయ పులుసు ఇలా ట్రై చేయండి. అన్నం మొత్తం దీంతోనే తింటారు ఖచ్చితంగా. నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకొని ఇలా అంగుళమంత సైజులో ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అవి కాస్త ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నా. ఆనియన్స్ కొంచెం చేంజ్ అవ్వగానే కలరు వెంటనే కొద్దిగా పసుపు వేసి కలిపి బెండకాయ ముక్కలు వేసేసా. ఈ బెండకాయల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ముక్కల్ని కాస్త పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి అంత జిగురుగా ఏమి ఉండదు. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరీ ఇంకాసేపు మగ్గించాలి. అవి కాస్త కుక్ అయిన తర్వాత ఒక మిడిల్ సైజు టమాటోని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని బెండకాయలో వేసి 2 నిమిషాలు ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కర్రీకి సరిపడా కారము, ఉప్పు వేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గేలోపు నేను ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నా. ఇవి కాస్త మగ్గిన తర్వాత మూత తీసి కలిపి దాంట్లో కావలసినంత చింతపండు రసం వేసుకొని కలుపుకున్నా. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి కలిపా. ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మొత్తం అన్నం ఈ పులుసుతోనే తినేస్తారు. అందులో ఇది సమ్మర్ కూడా కదా! ఇంకా పులుసు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ పులుసు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పులుసు పలచగా ఉందనుకుంటే ఒక స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండి కలిపిన వాటర్ వేసి కలిపితే పులుసు కాస్త చిక్కపడుతుంది. చింతపండు వేసాం కాబట్టి జీలకర్ర పొడి వేసుకునే వాళ్ళు ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ బెల్లం మాత్రం ఆప్షనలే, మీకు ఇష్టమైతే వేసుకోండి. బెల్లం వేస్తే చాలామందికి నచ్చదు, కానీ బెల్లం వేసినట్టు మాత్రం టేస్ట్ తెలియదు. కానీ ఒక చిన్న ముక్క వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేయడమే. ఇంకా పులుసు రెడీ అయిపోయిందండి. ఈ పులుసు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇష్టపడతారు తినడానికి. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా మిమ్మల్ని ఈ పులుసు చేయమని అడుగుతారు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.